రాజధాని ప్రాంతంలో విపక్ష నేత పర్యటిస్తే అక్కడి భూముల ధరలు తగ్గుతాయా? రాజధాని భూముల విక్రయాలను విపక్ష నేత ఏమైనా అడ్డుకున్నారా? రైతులు, రైతు కూలీలకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడటం ప్రభుత్వానికి మింగుడు పడుతున్నట్టు లేదు. రాజధాని గురించి పచ్చపార్టీ నేతలు చెప్తున్న మాటలు వినడానికి విడ్డూరంగా ఉన్నాయి. రాజధానిలో వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఆడలేక మధ్యలో ఓడు అన్నారట. అలా ఉంది తెలుగుదేశం నాయకుల పరిస్థితి. వారు రాజధాని గురించి చెబుతున్న మాటలేమిటి, జరుగుతున్నదేమిటి? తాజాగా కళ్ళబుల్లి కబుర్లు చెప్పే బ్యాచ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కూడా చేరినట్లుగా ఉంది. మంత్రి పుల్లారావు చెప్పిన మాటలను ఆయన కూడా వల్లిస్తున్నారు. విపక్ష నేత జగన్ రాజధాని గ్రామాల్లో పర్యటించడానికి వెళితే భూముల ధరలు తగ్గాయని వారు సూత్రీకరిస్తున్నారు. ఎందుకు తగ్గుతాయి, ఎక్కడ తగ్గుతాయి, వారి ఉద్దేశం ఏమిటి? ఒకవైపు నల్లధనంపై పోరాడుతున్నామని చెప్పే టీడీపీ నేతలు ఇక్కడ తమ నల్లధనాన్ని ఎంత వెచ్చించి భూములు కొన్నారో వారికే తెలియాలి. రైతులు బాగుపడితే సంతోషమే. విపక్ష నేత జగన్ కానీ మరే పార్టీ నేత కానీ అక్కడ భూముల క్రయ విక్రయాలను అడ్డుకోలేదు. పైగా జగన్ లేదా ఇతర నేతలు ఎవరైనా అక్కడ రైతులకు, రైతు కూలీలకు మద్దతుగా వెళ్ళినప్పుడు ప్రభుత్వం వారి మాట వినడానికి సిద్ధపడలేదే. జనసేన నేత పవన్ కళ్యాణ్ను తమ మిత్రపక్షంగా భావిస్తున్నందున ఆయన అక్కడ పర్యటించగానే తాము భూములను బలవంతంగా సేకరించబోమని అసత్యాలు ఎందుకు చెప్పారో టీడీపీ నేతలు వివరించాలి. మరి ధరలు తగ్గితే అప్పుడు భూముల ధరలు తగ్గి ఉండాలి కదా. ఇప్పుడు మళ్ళీ వందల వేల ఎకరాలను ఎందుకు తీసుకోవాలని మొండి పట్టుదలకు పోతున్నారు? నిజానికి 3 పంటలు పండే భూములు తీసుకుని దుర్మార్గంగా వ్యవహరించింది తెలుగుదేశం పార్టీనే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రదేశం ఎంపిక ముందు ఎన్ని స్పెక్యులేషన్లకు అవకాశం ఇచ్చారు? ఏ ముఖ్యమంత్రి అయినా నిర్దిష్ట ప్రదేశంలో రాజధాని వస్తుందని చెబుతారా, లేక విజయవాడ పరిసరాల్లో వస్తుందని చెబుతారా? దాంతో అనేక మంది ఆశావహులు నూజివీడు వైపు ప్రభుత్వ అటవీ భూములు ఉన్నాయి కదా అని అటువైపు రాజధాని వస్తుందని నమ్మి ఎక్కువ మంది అటువైపు భూములు కొన్నారు. ఆ తర్వాత ఎక్కడో మూలన ఉన్న గ్రామాలను కృష్ణానది కుడివైపున ఎంపిక చేసుకున్నారు. దాంతో ఆ సమాచారం ముందుగా తెలుసుకున్న తెలుగుదేశం నేతలు కొందరు మాత్రం ఆ ప్రాంతంలోనే భూములు కొని బాగా లబ్ధి పొందారని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. మరోవైపు నూజివీడు పరిసరాల్లో భూములు కొన్నవారంతా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. నిజమే, తుళ్లూరు పరిసరాల్లోని కొన్ని మెట్టపకి గ్రామాల వారు, ఎన్ఆర్ఐలు కొందరు చంద్రబాబు వేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లో బాగానే గిట్టుబాటు అవుతుందని విశ్వసించి భూములు ఇచ్చారు. కానీ అప్పటికే మెయిన్ రోడ్కు దగ్గరగా ఉండి బాగా ధరలు పొందుతున్న రైతులనండి, భూమి మీదే ఆధారపడ్డ చిన్న రైతులనండి భూములు వదులుకోవడానికి సిద్ధపడటం లేదు. వారిలో కొందరు ఇప్పటికీ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. ఇందులో జగన్ ప్రమేయం కానీ ఏ రాజకీయ పార్టీ ప్రమేయం కానీ లేదు. నిజంగానే రైతులు ఇష్టపడితే వారికి బాగా లాభం వస్తుందనుకుంటే జగన్ కోసం కానీ మరే ప్రతిపక్షం కోసం కానీ తమ లాభం వదులుకుంటారా? ఏదో ఒక తప్పుడు ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని టీడీపీ వ్యవహరిస్తున్న తీరు రాజకీయాలకే మచ్చతేస్తోంది. ఓటుకు నోటికేసి పుణ్యమాని ఏపీ ప్రజలపై 1000 కోట్ల అదనపు భారం వేసి హడావుడిగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిపోయి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక కార్యాలయాలంటూ డ్రామా ప్రారంభించింది ఎవరు? అధికార తెలుగుదేశం పార్టీ వారు కాదా? ప్రజాస్వామ్యంలో విపక్ష నేత సమస్యలు తెలుసుకోవడానికి రైతుల వద్దకు, ప్రజల వద్దకు వెళ్లకూడదని వీరు కోరుతుండడం చిత్రంగానే ఉంటుంది. గతంలో చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నప్పుడు భూముల సేకరణ గురించి వ్యానిపిక్కు కానీ కాకినాడ సెద్దుకు కానీ వెళ్ళినప్పుడు ఏమి చెప్పారు, ఇప్పుడు ఏమి చేస్తున్నారో ఒక్కసారి రికార్డుల వీడియోలో తిరగవేస్తే వారికే అర్థమవుతుంది. కనుక విపక్ష నేత జగన్ రైతుల వద్దకు వెళ్లడం, వారి సమస్యలను వినడం మంచిదే, ఖచ్చితంగా జరగవలసిందే. కాకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అధికార పార్టీ నేతలకు ఇది ఇబ్బంది కావచ్చు.